సామాన్య ప్రజానీకం పడుతున్న కష్టాలు వారి సమస్యల పరిష్కారం కోసం విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు విశేష స్పందన లభిస్తోంది. ఉండవల్లి నివాసంలో 17వ రోజు ప్రజా దర్బార్కు మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. యువనేతకు నేరుగా కలిసి తమ సమస్యలు విన్నవించారు. ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి స్వీకరించిన ఆయన మంత్రి సమస్యలను సంబంధిత మంత్రిత్వ శాఖలకు పంపి చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఇక యువనేత భరోసాతో సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో సెంటు పట్టా కింద సేకరించిన తమ అసైన్డ్ భూములకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించలేదని, పరిహారం ఇప్పించి ఆదుకోవాలని ఏలూరు జిల్లా శనివారపుపేటకు చెందిన రైతులు నారా లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నుంచి పరిహారం వచ్చినప్పటికీ మాజీ మంత్రి ఆళ్లనాని అండతో సిబ్బంది అన్యాయం చేశారని యువనేత ఎదుట వాపోయారు. ఇక పరిశీలించిన తగిన చర్యలు తీసుకుంటామని లోకేష్ భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ మినీ గురుకులాల్లో పనిచేస్తున్న బోధనేతర ఉద్యోగులకు టైం స్కేల్ వర్తింపజేయాలని సిబ్బంది విజ్ఞప్తి చేశారు. ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్లో పనిచేస్తున్న ఐటీ మేనేజర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, ఏఈలు, డీఈఓలు, ఆఫీస్ సబార్డినేట్స్కి కాంట్రాక్టు పద్ధతి వర్తింపజేయాలని సిబ్బంది కోరారు. గ్రామ సచివాలయాల్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్స్గా పనిచేస్తున్న తమకు విపరీతమైన పనిభారం పెరిగి ఇబ్బందులు పడుతున్నాయని, తగిన న్యాయం చేయాలని సెక్రటేరియట్ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. గిరిజన ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న ఎంబీటీ ఎమ్మెల్యేకి ఉద్యోగ భద్రత, కనీస వేతనం కల్పించాలని ఆదివాసీ మాతృభాష ఉపాధ్యాయ సంఘం విజ్ఞప్తి చేసింది. ఇది పరిశీలించి ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. ఇక ప్రేమ వివాహం చేసుకున్న తమ కుమారుడిని గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకుల అండతో యువతి కుటుంబం కిరాతకంగా హతమార్చారని, తగిన న్యాయం చేయాలని మంగళగిరి మండలం నవులూరుకి చెందిన సత్తెనపల్లి రామాంజనేయులు మంత్రి లోకేష్ను కలిసి కన్నీటి పర్యవంతమయ్యారు. గుంటూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్గా పనిచేస్తున్న తన కుమారుడు సత్తెనపల్లి సీతారామాంజనేయులు ఇక పాకనటి స్వాతి ప్రేమ వివాహం చేసుకున్నారు. అది ఇష్టం లేని యువతి తండ్రి పాకనటి శ్రీనివాసరెడ్డి వారి కుటుంబ సభ్యుల సాయంతో కిరాతకంగా హత్య చేశారు. ఇక పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సమస్యను విన్న మంత్రి లోకేష్ పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. మంగళగిరి పట్టణం ఇప్పటం రోడ్డులోని గల్లా జయదేవ్ కాలనీ వాసులు మంత్రి నారా లోకేష్ను కలిసి తమ సమస్యలు విన్నవించారు. కాలనీలోని 80 కుటుంబాలు నివాసం ఉంటున్నాయని, తాగునీరు సక్రమంగా అందడం లేదని, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక మురుగునీరు నిలిచి ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. త్రాగునీరు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించడంతో పాటు అసంపూర్తిగా ఉన్న సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. వెంటనే స్పందించిన మంత్రి నారా లోకేష్ ఆయా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. యువనేత భరోసాతో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ఆధారం లేని తనకు ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని చినకానికి చెందిన ఎస్ పద్మజ కోరారు. అంధుడైన తనకు దివ్యాంగ పెన్షన్ మంజూరు చేయాలని మంగళగిరి రత్నాల చెరువుకు చెందిన కె వెంకట్రావు విజ్ఞప్తి చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న తమకు ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన గంటి శ్రీనివాసరావు కోరారు. నూతన పెన్షన్లు మంజూరు చేయడంతో పాటు గత ప్రభుత్వం తొలగించిన రేషన్ కార్డులు, వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పెన్షన్లు పునరుద్ధరించాలని మంగళగిరి నియోజకవర్గానికి చెందిన పలువురు విజ్ఞప్తి చేశారు. ఇక ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని యువనేత నారా లోకేష్ భరోసా ఇచ్చారు.